హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ గవ్వలను ప్రిపేర్ చేయడానికి పాకం పట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం చేసేవారైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. గవ్వల స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు చక్కెరను వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఇంకా చక్కెరను మిక్సీ పట్టి మెత్తని పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని వాడుతున్నానండి. అలా కాకుండా మొత్తం మైదా పిండితో కానీ లేదంటే మొత్తం గోధుమ పిండితో అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు నీళ్ళను తీసుకొని మరిగించాలి. నీళ్లు మరిగేలోగా పొడిపిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేశాక దీంట్లోకి మరిగించిన నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. మొత్తం నీళ్లు ఒకేసారి వేయొద్దండి. మరిగే నీళ్లను వేసాం కాబట్టి ముందుగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లూజ్గా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా ఉండేలా కలిపాక దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపాక చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్గా ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. మీకు గవ్వలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తం పిండితో ఇలాగే చిన్నగా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వల పీటకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ప్రిపేర్ చేసిన బాల్స్లోంచి ఒక్కో బాల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవాలి. గవ్వలు మరీ సన్నగా లేదంటే మరీ మందంగా కాకుండా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఒక వాయికి సరిపడా గవ్వల్ని ప్రిపేర్ చేశాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ప్రిపేర్ చేసిన గవ్వల్ని వేసుకోవాలి. ఆయిల్కు సరిపడా గవ్వల్ని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు వాటిని కలపకుండా ఉండాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మరొక వాయికి గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెండు మూడు నిమిషాల తర్వాత గవ్వలు కాస్త ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి అన్ని వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. గవ్వల్ని ఇలా ఫ్రై చేసి తీస్తున్నప్పుడు ఇవి మెత్తగానే ఉంటాయండి. చల్లారాక గట్టిగా అవుతాయి. మొత్తం పిండితో అన్ని గవ్వల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ గవ్వలు రెడీ అండి.
స్వీట్ గవ్వల్ని ఇలా పాకంతో పని లేకుండా ఎవరైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ టైంలో తినడానికి, లంచ్ బాక్సుల్లో పెట్టివ్వడానికైనా, ఇంకా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక ఇవ్వడానికైనా ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటాయండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సింపుల్ ప్రిపరేషన్‌తో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ స్వీట్ గవ్వల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్‌లో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.